sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. సీఎం సార్ని కలిసాం, చెప్పాం సార్ ఇట్లా 2 ways ఉన్నాయి, మేము ఇలా ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నాం, మేబీ మీ హెల్ప్ కావాలి సార్ అని చెప్పేసి అడిగాం, చేస్తామని చెప్పి అన్నారు. ప్రజెంట్ ఆ ప్రాసెస్లోనే ఉంది. బట్ ఈలోగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇన్స్టా వల్ల యూట్యూబ్ వల్ల లోకల్ న్యూస్ ఛానల్ వల్ల స్ప్రెడ్ అయిపోయింది. అలా వెళ్ళిపోయింది అంతే. అలా వెళ్ళిపోయి ఎవరు చేశారు ఇది స్టార్టింగ్ వీడియో? మీరే? ఏం లేదు సార్, నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఫోన్ నేను చూస్తాను తప్ప నేను ఎప్పుడు క్రియేట్ చేసి కెమెరా కూడా సరిగ్గా తీయను నేను. అటువంటిది ఒక వ్యక్తి అనంతపూర్లో స్టార్ట్ చేశాడు. అనంతపూర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక కర్నూలులో ఒక వ్యక్తి, అంతే. అక్కడ నుంచి ఆల్మోస్ట్ లక్షలకు వెళ్ళిపోయినాయి, అంటే వ్యూస్ 1,00,000 మంది చూశారు. అలాగే పవన్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, ఇది పెద్ద అమౌంట్ కాదండి, మేము పెడితే సక్సెస్ కాము, ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం కాలేము, గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే. ఇంకొకటి, ఇది ఖచ్చితంగా ట్యాగ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి, ప్రాణం కాపాడుకోవాలని అన్నారు. అది ప్రతి వ్యక్తి సీరియస్గా తీసుకున్నాడు. పాప ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకెళ్ళారు. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సీను అని సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ చూస్తుంటాం టీవీలలో వాటిల్లో. ఆ అబ్బాయి నేను ఎవరో తెలియదు, జస్ట్ నా ఇలా ఉందని తెలుసుకొని, మా ఊరేంటి కూడా సరిగా ఐడియా లేదు అబ్బాయికి, నా నెంబర్ కూడా ఐడియా లేదు. అటువంటి అబ్బాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వచ్చి మా పాపను చూసి డాక్యుమెంట్ తీసుకొని, నేను నా వంతు సపోర్ట్ చేస్తానన్నా, ప్రతి కాలేజెస్కి వెళ్తాను, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఖచ్చితంగా నేను సైకిల్ యాత్ర చేసి పాపను కాపాడుకుందామన్నా అని చెప్పాడు. వద్దు బ్రదర్, మీరు వెళ్ళిపోయి నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. ఎందుకంటే అంత ఆశమాష విషయం కాదు ఈ టైంలో. ఈ జనరేషన్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి సాయం చేయాలంటే, ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా చాలా ఊర్లో చాలా మంది ముందుకు వచ్చారు. ఆ అబ్బాయిని చూసుకొని కైకలూరు జగదీష్ బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే, విత్ ఇన్ ఒక 15 రోజుల్లో ఒక ఊపు పేశాడు. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడబట్టినట్టుగా పాప కోసం అమౌంట్ దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్ బ్రదర్కి శివ అన్న సపోర్టు. ఫస్ట్ ఒకటే మొదలు పెట్టాడు, త్రూ రోజుకి డెవలప్మెంట్ అయిపోయింది. అలా వెళ్ళిపోయాడు అన్న. అతని వల్ల సిచ్యువేషన్ ఒక లిమిట్లో ఆగిపోయినది, ఇంకా రీచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీ దగ్గర రావాలంటే కూడా రీజన్ తనే. అలాగే అన్న చాలా మంది ఉన్నారు ఇలాగ, తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎవరు ఏం చేయాల్సిందో వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు. ప్రజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన పబ్లిక్ ద్వారా వచ్చిన అమౌంట్ ఆల్మోస్ట్గా 9 crores దాకా వచ్చింది. 9 crores వచ్చింది. 9 crores ఆల్మోస్ట్ ఈ 1.5 monthలోనే ఈ అమౌంట్ సెలెక్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ 15 daysలోనే ఆల్మోస్ట్గా 5 to 6 crores దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. ఇంకా ప్రజెంట్ నేను సరే ముందుకెళ్ళేసాము, ఒక ట్రై చేసేసాము. బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు, దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అయింది నేను చేసుకోవడం, కానీ చేయించాము, అది క్లియర్. బట్ దీంతోపాటు మనకి ట్రీట్మెంట్ చేయించుకుంటాం, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసాం, సార్ ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది, సరిపోతుందా, ఇంకేమైనా అవసరం పడుతుందా అంటే కొంత టైం అడిగారు వాళ్ళు, చెప్తామని చెప్పి అన్నారు. అలాగా మనం ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి నేను అనుకున్నాను. ప్రజెంట్ అయితే నేను క్రౌడ్ ఫండింగ్ స్టాప్ చేశాను. బికాస్ ముందు డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకుందాం చెప్పారు, అందరిలాగా నాకు కూడా చెప్పారు. బట్ ఏదైనా మనకి ఎక్స్క్యూజ్ ఛాన్స్ తగ్గించే ఛాన్స్ ఉందంటే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పడ్డాం ఎందుకని చెప్పి స్టాప్ చేశాను. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది స్వతంత్రంగా ముందుకు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేశారు, డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి నేను క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే జనరల్గా అడుగుతారు, నేను చెప్తున్నా కొంచెం టైం తీసుకున్నప్పుడు నేను డాక్టర్ నుంచి క్లారిటీ తీసుకున్నాక మీకు చెప్తాను, వీలైతే పాపకు యూజ్ చేద్దాం, లేదా మా లాంటి పాప వాళ్ళు చాలా మంది చాలా చోట ఉన్నారు, వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పాను. ప్రజెంట్ ఆ ప్రాసెస్లోనే ఉంది. బట్ నేనే అన్నీ చూసుకోవాలి కదా, ఇలా హాస్పిటల్స్ ఇవి తిరుగుతూ ఉండాలి, వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుండాలి, చెప్పాలి సార్. ఒక్క రోజుకి దగ్గర 5-6 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు. ఒకటి లిఫ్ట్ చేశానంటే ఒక వ్యక్తి 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా రెస్పాండ్ అవుతాను సార్? ఇందులో మైండ్ కాల్స్ ఉన్నాయి, కొన్ని ఎవరెవరో చేశారు, ఎవరు మనకు తెలియదు కానీ చేశారు. బట్ వాళ్ళందరికీ ఫస్ట్ సారీ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఒక్కని వల్ల అన్ని ఆ ఫోన్స్ మాట్లాడడం వీలు కాదు. దగ్గర 1 week అవుతుంది, సరిగా నిద్రపోలేదు కూడా. ఒకటి ఆశ్చర్యం, 2 భయం కూడా. ఇది మంచిగా వెళ్తే అందరికి బాగుంటుంది, పొరపాటున ఏ విషయం చెడ్డగా జరిగినా కూడా
బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా భయం ఉంటుంది. అంతే సార్, ప్రజెంట్ అయితే స్టాప్ చేశాను, వాస్తవం అది. డాక్టర్ కొద్ది రోజులు చెప్తామన్నారు, ఇన్ కేస్ మనకి ఇంకా అవసరం పడిందంటే త్రూ అడుగుతాను, లేదా అక్కడ స్టాప్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఇన్ కేస్ అందులో మిగిలితే కూడా మాలాంటి పాపకు మేము డొనేట్ చేసేసాను సార్. కాదు, ఇప్పుడు మీరు స్టాప్ చేసేసారు, కానీ ఈ క్యూఆర్ కోడ్, ఈ రీల్స్ అనేవి ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. ఆ డబ్బులు వేస్తూనే ఉంటారు, మనకు తెలియదు అవి పడుతున్నట్టు. మరి అవి మీ దాకా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సార్. అంటే ప్రజెంట్ అయితే స్టాప్ చేసాం. అంటే డే బై డే మేము కలెక్ట్ చేస్తామన్నా అని చెప్పి మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ లాస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళు కూడా ఈరోజు స్టాప్ చేసేసాం. ఇప్పటి నుంచి ఎవరైతే మొదలు పెడతాం అనుకుంటున్నారో వాళ్ళని స్టాప్ చేసాం, అంతేగాని ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళని పెట్టుకున్నారు అమౌంట్. నేను చెప్తాను పలానా డేట్ పలానా టైము ఏ విధంగా పంపించాలో, మీరే వస్తారా ఏంటని క్లారిటీ ఇస్తాను సార్ కన్ఫర్మ్. ఓకే, ఎలా వస్తున్నాయి డబ్బులు మీకు డైరెక్ట్? యాక్చువల్గా సార్ ఒకటి ఇంపాక్ట్ గురు అని ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, త్రూ దాని ద్వారా వెళ్ళాను. చాలా మంది లేదని మీకే ఇస్తామని చెప్పేసి అలా చేయడము, ఇంకా ఇలా అకౌంట్కి వేసేస్తామని చెప్పి అనడము. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సార్, ఎక్కడెక్కడో ఉంటారు, వచ్చి ఇవ్వలేరు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. అలాంటప్పుడు చిన్న అమౌంట్ కాదు కాబట్టి, ఒకటే అంటే ఇబ్బంది కాబట్టి నేను బ్యాంక్లో రిక్వెస్ట్ చేసుకొని నేను కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేయించుకున్నాము. ప్రతిదీ లెక్క ఉంది సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1 రూపీ కూడా నేను తీయలేదు. బికాస్ నేను సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే ఏ జరిగింది చెప్పుకోవాలి, అది అయితే వాస్తవం సార్. ఇప్పుడు నార్మల్గా ఏదో వేరే ప్లేసుల నుంచి కూడా కొంతమంది వీడియోలు చేస్తున్నారు కదా. అవును సార్. మీ దాకా వస్తున్నాయని మీకు నమ్మకం ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా సార్? నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారని అనుకోలేదు, కానీ వాళ్ళు అవుతున్నారు సార్. 100 మంది చేయొచ్చు, కనీసం 90 మంది నా దగ్గరకు వస్తాయి. రిమైనింగ్ 10 మెంబర్స్ ఉంటారు ఎక్కడో చోట, కానీ బయట వచ్చిందా మీ వరకు? వస్తాయి సార్, వచ్చాయి. కానీ జనరల్గా మీరు చెప్పండి ఏం చేయగలం? అంతే. ఇది ఎలా ఉందంటే ఏదో జెండా వందనం రోజు జెండం పట్టుకొని మన ఊరంతా తిరిగినట్టుగా అలాగా చేశారు. పాప ఫోటో పట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్పేసి కొన్ని ఊర్లు తిరిగారు. కొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా వచ్చేటి ఉన్నాయి, కొన్ని చోట్ల వింటున్నాను. బట్ రెస్పాన్స్ నేను ఒక్కరిని నా వల్ల కాదు. బట్ ట్రీట్మెంట్ అయిన వరకు వచ్చినా చాలు, మేబీ ఎక్కువ వస్తే కూడా నేను చెప్పాను కదా మీకు డొనేట్ చేస్తానని, ఇన్ కేస్. కానీ ఆ మూమెంట్ కూడా రావడం ఈ కాలంలో గొప్ప సార్. అంత 9 crores అంటే ఉన్నటువంటి జనరేషన్లో మనకున్న పక్క పర్సన్కి ఏమైనా కూడా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్లో ఈ సొసైటీలో ఒక పునర్విక ఆ చిన్నారి కోసం అందరూ ముందుకు వచ్చారంటే చిన్నపిల్లలతో సహా రోడ్డు మీద అది ప్లకార్డ్స్ పట్టుకొని ముందుకెళ్తూ ర్యాలీ తీసుకుంటూ ఆ చిన్నారి మనం బ్రతికేయాలి, ఆ పాపను మనం బ్రతికేయాలి, ఒక నిరుపేద వ్యక్తి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముందుకు వచ్చాయి. జనం రోడ్డు మీదకి వచ్చారు, పునర్విక ఉన్నటువంటి ట్రీట్మెంట్ని సక్సెస్ చేశారు. వాళ్ళకి మోస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు పునర్విక ట్రీట్మెంట్ అనేది సక్సెస్ వచ్చింది. అండ్ నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు రోజులలో ఎవరెవరికైతే ఇటువంటి డిసీజెస్ వస్తాయో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ విధంగా పునర్వికకి అయితే సపోర్ట్ చేశారో ముందు రోజులలో కూడా ఆ విధంగానే రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా నా సైడ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ యూ జోక్. డెవలప్మెంట్ పరంగా కాకుండా కూడా డెవలప్మెంట్లో మంచి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఆంధ్రాలో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.